నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్. వైకుంఠ వాసునికి వైభవంగా తెప్పోత్సవం. తెనాలిలో వైభవంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు వైకుంఠవాసిని తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తెప్పోత్సవ దర్శనానికి పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు బార్లు తీరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రతి సంవత్సరం స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని తెలిపారు. ప్రత్యేకంగా మన పట్టణానికి 3 కాలువలు ఉండటంతో పడవలో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం తెనాలికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అన్నారు. తెప్పోత్సవం కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలోని ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకుని కటాక్షం పొందాలని కోరారు. ఈరోజు తెనాల్లో ఎంతో అద్భుతంగా మనకున్న సంస్కృతి, చక్కగా మనకున్న కళాకారులు, మన చిన్న వయసులోంచి కూడా కష్టపడి నృత్యం నేర్చుకున్న మన ఆడపిల్లలు అందరూ కూడా స్వామివారికి అద్భుతంగా తెప్పోత్సవం కార్యక్రమం మనం చేసుకోవడం నిజంగా గర్వపడాలి. ఒక అదృష్టంగా మనం భావించాలి. మనకి తెనాల్లో ఈ విధంగా మనకి 3 కాలువలు ఉన్నందుకు ప్రతి ఏటా మనం చక్కగా స్వామివారి తెప్పోత్సవం చేసుకోవడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. అందులో పట్టణంలోంచి ఎక్కువగా స్వామివారు విహరిస్తారు కాబట్టి డెఫినెట్గా అందరికీ కూడా ఒక చక్కటి దర్శనం ఏర్పాటు మనం ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ఆనందించి గర్వపడే విధంగా సంక్రాంతి సందర్భంగా ఈ పట్టణంలో వచ్చిన ప్రతి ఒక్కరికి మనం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అద్భుతంగా జరగాలని
మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మారిస్పేట మట్టం బజార్ నందు అయ్యప్ప స్వామి మకర జ్యోతి దివ్య దర్శనం వైభవంగా నిర్వహించారు. స్వామి అయ్యప్ప భక్త బృందం వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జ్యోతి దర్శనం చేసుకున్నారు. పట్టుకో శాల్వా పట్టుకో కొద్ది స్వామి శరణు అయ్యప్ప లోపల అయిపోయింది. సెలవులతో బాగా వెనక్కి రావాలి. ఇట్లండి అమ్మా మీరు సైడ్ కూర్చోండి. మా జాగ్రత్త సెలవు వెళ్తున్న పిల్లలు ఉన్నారు. నుంచి మీడియా కవర్ చేసుకుంటుంది. నుంచుంటే మీడియా వాళ్ళు కవర్ చేసుకుంటారు. ఎవరు ఫోన్ కింద తీసేయండి. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం స్థాపించి 2000 సంవత్సరంలో స్థాపించాం స్వామి. మేము అప్పటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు, అయ్యప్ప స్వామి సద్ది ఉత్సవాలు మరియు భిక్షా ఉత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 42 రోజులు భిక్షా కార్యక్రమం చేశాం. అయ్యప్ప స్వాములకి సాయంత్రం పూట నిత్య పడి పూజ 42 రోజులు చేసి స్వాములు భిక్షా కార్యక్రమాన్నితో పూర్తి చేసి ఈరోజు జ్యోతి సందర్భంగా ఉదయం ఆభరణాల ఊరేగింపుతోటి మరియు అభిషేకములతోటి స్వామివారికి మరియు రథయాత్ర కార్యక్రమంతో ఈ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామి అయ్యప్ప భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప. జ్యోతి దర్శనం శబరిమల వెళ్ళి స్వాములంటే మాల వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, మాల లేదంటే సివిల్స్ వెళ్తారు. మాలికా స్వాములు కానీ మాత స్వాములు కానీ ఆడపిల్లలు కానీ వీళ్ళెవరికి కూడా ఆ జ్యోతి అక్కడికి వెళ్ళి చూడలేని భాగ్యాన్ని మేము ఇక్కడ మా శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో ఈ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించాం. అన్ని పర్మిషన్లు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విగ్రహ నిర్మాణ కమిటీ తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తెనాలి రజక చెరువు, నెహ్రూ రోడ్, ప్రకాశం రోడ్డు దగ్గర అంబేద్కర్ సర్కిల్ నందు ప్రతిష్టాత్మకంగా నిన్న ప్రతిష్టా నిర్మాణం జరిగింది. దీనికి మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ వారు ఇచ్చినటువంటి నోటీస్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి వర్తించదని తెలిపారు. ఇప్పుడు కొత్తగా స్టే ఉంది, మీరు కొత్తగా విగ్రహ నిర్మాణానికి పర్మిషన్ తీసుకోవాలని, అంబేద్కర్ చిన్న విగ్రహం పెట్టేటప్పుడు పెద్ద విగ్రహం పెట్టేంత వరకు కూడా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉందని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో బేతాళ ప్రభాకర్, ప్రొఫెసర్ పిల్లివాసు, అంబేద్కర్ రైట్ ఎడ్రపాటి అశోక్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని పరిరక్షించడం మా సామాజిక బాధ్యతని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి గత ఉత్తర్వులకు లోబడి ప్రభుత్వం అధికారులు నడుచుకోవాలని ప్రశ్నించారు. అడ్హరెన్స్ టు గైడ్ లైన్స్ టు ఫాలో ది కలెక్టర్ ఆర్డర్స్ అని స్పష్టంగా మెన్షన్ చేసింది. కలెక్టర్ ఆర్డర్ని ఫాలో అవ్వండి అని హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. కలెక్టర్ ఆర్డర్ ఏంటి? 8 మంది కలెక్టర్లు ఇచ్చారు. లాస్ట్గా విష్ణు అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇది రోడ్డు నేరోగా ఉంది, బెల్ మౌత్ షేప్లో దీన్ని వైడెన్ చేసిన తర్వాత మీరు స్టాట్యూ కన్స్ట్రక్షన్ తీసుకోండి. అప్పటికే మీరు మున్సిపాలిటీ రిజల్యూషన్ తీసుకొని ఉండారు కాబట్టి, వాళ్ళ అప్రూవల్ ఉంది కాబట్టి మీరు అక్కడ నిర్మాణం చేపట్టండి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా మీకు ప్లాన్ ఇచ్చారు కాబట్టి నిర్మాణం చేపట్టండి. బట్ అయితే రోడ్డు నేరోగా ఉంది, రోడ్డు బెల్ మౌత్ షేప్లో వైడెన్ అయిన తర్వాత మీరు నిర్మాణం చేపట్టానని కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు. అప్పటి వరకు మీరు ఏం చేయొచ్చు అంటే ఫౌండేషన్ వేసుకోండి, శిలాఫలకాన్ని వేసుకోండి, రోడ్డు వెడల్పు అయిన తర్వాత మీరు విగ్రహ నిర్మాణం సంపూర్తిగా చేసుకోవచ్చు అని ఇచ్చారు. మా ఇక్కడ విగ్రహానికి అన్ని అనుమతులు ఉన్నాయి. కార్యక్రమంలో గట్టేటి సురేంద్ర, సునీల్, డాక్టర్ బోర్గడ సుబ్బయ్య, కారుమంచి సునీల్, సందీప్, బొనిగల ప్రదీన్, గోళ నాగరాజు, గోవతోటి మనోజ్, సముద్రాల కన్నా తదితరులు పాల్గొన్నారు. స్టాట్యూ డెవలప్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఇస్తామంటే మా యొక్క నాయకులు
మేము బయట కులాల దగ్గర మేము డబ్బులు తీసుకోము. మా దళితుల ఆత్మగౌరవం కోసం మాలోనే కలెక్టర్లు, ఎస్పీలు అందరూ ఉన్నారు, మేము డబ్బులు సమకూర్చుకోగలమని చెప్పి దగ్గర 18 లక్షలతోటి ఈ యొక్క పెడస్టాల్ నిర్మించుకోనున్నాం. అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ నెలకొల్పితే వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి? మీ దగ్గర ఏం స్టే ఉందో ఏమున్నాయో బహిరంగంగా తీసుకురండి. మా దగ్గర ఉన్న ఒరిజినల్ మా అప్రూవల్స్ మొత్తం మేము తీసుకొచ్చి బయట పెడతాం. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం, టౌన్లో 33 స్టాట్యూస్ ఉన్నాయి, ఏ ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు కూడా మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. మీరు కనుక పదే ఈ విగ్రహం దగ్గరికి వచ్చి మీ బందోబస్తు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని భయభ్రాంతులు చేయటం, మీరు దూషించడం చేస్తే మేము కూడా కోర్టులను ఆశ్రయిస్తాం, మిమ్మల్ని కోర్టుకు లాగుతాం. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాడిపవి సెంటర్ నందు వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయం నాయి బ్రాహ్మణ సంఘీయులందరూ కలిసి స్వామివారికి భోగి ఉత్సవం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు చందలపాటి సూర్య వెంకటేష్ మాట్లాడుతూ ముందుగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని దశాబ్దాల కాలంగా స్వామివారికి భోగి ఉత్సవం, స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం రోడ్లు మరమ్మతులు చేస్తున్నందున స్వామివారి గ్రామోత్సవం చేయుటకు వీలు లేనందున దేవస్థానం ఆవరణలోని స్వామివారికి నాయ బ్రాహ్మణ సంఘీయులందరి సమక్షంలో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మరలా యథావిధిగా రానున్న సంవత్సరంలో స్వామివారికి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయ బ్రాహ్మణ సంఘీయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మార్కెట్ ప్రాంతంలో శ్రీ కోదండరామ ఆలయంలో కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు భోగి ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత కొన్ని దశాబ్దాల కాలం నాటి నుంచి ఈ భోగి ఉత్సవ కార్యక్రమం మా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నాం. ఆ అవకాశం మాకు దక్కింది. అలానే ఈ సంవత్సరం కూడా భోగి ఉత్సవ కార్యక్రమం నిర్వహించాం. అయితే ప్రతి సంవత్సరం మామూలుగా స్వామివారి యొక్క రథోత్సవం, గ్రామోత్సవం నిర్వహించే వాళ్ళం. రోడ్డు మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా రథోత్సవ కార్యక్రమాన్ని చేయటం వీలు కుదరలేదు కాబట్టి ఈరోజు దేవస్థానం ఆవరణలోనే స్వామివారి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో సంఘ సీనియర్ నాయకులు కొడాలి సుబ్రహ్మణ్యం, గండికోట రాజా రమేష్, తాడివలస దామోదర్రావు, లింగాల కోటేశ్వరరావు, కొడాలి మాణిక్యారావు, మున్నంగి సత్యం, మాచివరపు సుబ్రహ్మణ్యం, ఇంటూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. పాడి పంటలు ఆయురారోగ్యాలు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అలాగే 72 సంవత్సరాల నుంచి రాములవారి ఉత్సవం ఆ రోజు ఉన్నటువంటి ఈ ఒక్క గుడి దాతలో మాకు తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సంఘానికి భోగి ఉత్సవం చేసుకోమని చెప్పి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఈ భోగి ఉత్సవం ప్రతి సంవత్సరం ఊరేగింపుగా జరిగేదాన్ని ఈరోజు శివాలయం దగ్గర రోడ్డు వేయటం వల్ల గుడిలోనే పూజలు చేసుకొని మా తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అందరము ఈ గుడిలోనే పూజ చేసుకుంటాం. సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు ఆశ్రమ ధర్మకర్త మరియు విశ్రాంతి పారామెడికల్ ఆఫీసర్ సయ్యద్ షబ్బీర్ మనువలు పండ్లు పంపిణీ చేశారు. నసీం మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం చూడాలని పండ్లు పంపిణీ చేయాలన్న తన కోరిక నెరవేరిందని తెలిపారు. షబ్బీర్ మాట్లాడుతూ తన తండ్రి సయ్యద్ అజీం స్వాతంత్ర సమరయోధులని, వారి భావాలు తనకు కుటుంబ సభ్యులకు ఉన్నాయని అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సర్వమతాల సారాంశం శాంతి మార్గమేనని, సోదరభావంతో సహజీవనం గాంధీ మార్గంలో ఉంటుందని పేర్కొన్నారు. సహకరిస్తున్న ధర్మకర్తలకు, ధర్మదాతలకు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్కు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ నేను గాంధీ ఆశ్రమానికి వచ్చాను. ఎన్నో రోజుల నుంచి నేను ఈ పండ్లు పంచుదామని ఈ ఆశ్రమంలో కోరుకున్నా. ఇవాళ నేను ఈ గాంధీ ఆశ్రమంకి వచ్చి పండ్లు పంచి చాలా సంతోషంగా ఉన్నా. సర్వమత సమానత్వం అనేది ప్రాతిపదికన జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మహమ్మద్ వసీం 9th క్లాస్ చదువుతున్నాడు. అదేవిధంగా తమీం షరీఫ్ ఆయన 4th క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ సయ్యద్ షబ్బీర్ గారి మా ట్రస్ట్ బోర్డు మెంబరు సయ్యద్ షబ్బీర్ గారి మనవలు. అంటే వీరి నాన్నగారు అజీం గారు తెనాలిలో మంచి పేరున్నారు. అట్లాగే వీరి మేనమామ వహాబ్ గారు, వహాబ్ చౌక్ అని పెట్టారు కదా, ఆయన దానం చేశారు ఆ పార్కుకి. ఆయన చైర్మన్గా కూడా చేశారు తెనాలి పురపాలక సంఘం. ఎందుకంటున్నానంటే
అన్ని మతాల వాళ్ళు గాంధీజీని కొలుస్తారు. ఎందుకంటే అన్ని మతాలు ఒకటేనని ఆయన చెప్పాడు. ఈశ్వర అల్లా తేరేనాం, నీ పేరైనా ఆయన పేరైనా అంతా భగవంతుడి పేరేను. ఆ ఉద్దేశంతో వీళ్ళిద్దరూ ఈరోజు వాళ్ళ తాతగారిని తీసుకొని సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమానికి వెళ్ళి ఫ్రూట్స్ పంచుదామని వచ్చారు. అది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా బలవుడు మొహమ్మద్ వసీం 9th క్లాస్ చదువుతున్నాడు. లేదు ఆశ్రమానికి శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో లేదా వన్ ఆఫ్ ది ట్రస్టీగా వెళ్ళాను. మాధవ సేవ చేస్తుంటే మాధవ సేవగానే భావిస్తాను. అదే ఉద్దేశంతో నా బలవుడు కూడా తన మనసులో కూడా అదే అనుకొని వృద్ధులు ఉన్నారు, వృద్ధులకు సేవ చేద్దాం తాతయ్య, నేను కూడా అర్థం మేమటని చెప్పి చాలా ఉద్దేశపూర్వకంగా చాలా ఇంట్రెస్ట్గా వచ్చాడు. ఆ చిన్నతనం నుంచే తనకు వృద్ధులకు సేవ చేయాలనేది శాంతి కోరుకుంటూ నా బలవుడు నా వెంబడి వచ్చాడు. వాళ్ళకి వృద్ధులకి పళ్ళు పంచిపెట్టి ఎంతో ఆనందం ఫీల్ అవుతున్నాడు. ఇలాగే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి చిన్నపిల్లడు కూడా వృద్ధులకి మానవులకి సేవ చేసే గుణం అలవర్చుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. నేను చాలా కాలం నుంచి ఎవరలా కనిపించినా కూడా వాడికి కాస్త కూస్త సేవ చేయడం నా మనవడు చూసి ఉన్నాడు. తనలో కూడా అదే భావాలు వచ్చినాయి. యాజ్ ఏ తల్లిదండ్రులుగా మనం కూడా పిల్లలకి సేవా తత్పర గుణం నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. అదే భవిష్యత్తులో ఎంతో ఉన్నతి స్థితికి తీసుకెళ్ళుద్ది. మనుషుల్లో మానవత్వం బయటకు వస్తుంది. ఈ రోజుల్లో ఒకళ్ళు సంబంధం లేకుండా అయిపోయింది. అలాంటి దాన్ని మనం మానవ సంబంధం పెట్టుకోవటం, మానవ సేవ చేయటం, మానవ సేవతో భావించి దేవుడికి సేవ చేసినట్టే భావించి మనం చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు. పట్టణ ప్రజలు సంక్రాంతి పండుగను అత్యంత కోలాహలంగా జరుపుకున్నారు. సూర్యుడు మకర రాశిలో సంక్రమించే పుణ్యకాలమే మకర సంక్రాంతి మహాపర్వదినమైంది. ఇది శీతాకాలానికి వేసవికి మధ్య సంధి సమయం. అందుకే చలిమంటల భోగితో మొదలవుతాయి పండుగ సంబరాలు. ఉత్తరాయణ పుణ్యకాలంగా దీనికి ధార్మిక శాస్త్రాలలో ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో చేసే స్నాన, దాన, జప, తర్పణాది మంచి పనులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు వివరించాయి. ఈ సంక్రాంతి వేళ సూర్యుడి కిరణాల వెచ్చదనానికి ఆరంభకాలం. ఆ కాంతి పుంజాలలోని దివ్యత్వాన్ని గ్రహించే ఆధ్యాత్మిక సాధనాలను ఋషులు అందించారు. సౌరమానం ప్రకారం ఇక్కడ నుంచి మకర మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలోనే చంద్రమానాన్ని అనుసరించి మాఘమాసం మొదలవుతుంది. అది సూర్య ప్రధానమే. ఈ రోజున సూర్యకిరణాలు పడేలా ఆరు బయట కొత్త బియ్యంతో ఆవు పాలు, బెల్లం కలిపి పరమాన్నంగా వండి నివేదిస్తారు. దీనిని పొంగల్ అంటారు. ధనుర్మాసమంతా రంగవల్లులతో స్వాగతించే ఇంటి గుమ్మాలు ఈ రోజున గొబ్బిళ్లతో పూర్ణ కళలతో బాసిల్లుతాయి. నేల తల్లి ఇచ్చిన పంటలు నింగిలోని సూర్యుని అనుగ్రహ శక్తి ఫలితమేనని నమ్మి ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపడం ఈ పండుగ ప్రత్యేకత. ప్రతీకలుగానే గాలిపటాలను ఎగరవేస్తారు. అందుకే దేవతారాధన, దానం, పితృతర్పణం వంటివి నేడు విశేషంగా చేస్తారు. అమంగళాలు తొలగాలని భోగి మంటలతో పిల్లలకి భోగి పళ్లతో సంక్రాంతిని జరుపుకుంటారు. నింగిలో కాంతి సంపద, నేలపై సస్య సంపద వెరసి సంక్రాంతి లక్ష్మిగా ఆవిష్కృతమవుతుంది. బంధుమిత్రుల సమాగమాలతో ఉత్సాహాలను వెలువెత్తించే వెలుగుల పండుగ ఇది. తెనాలి పుర ప్రజలకందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశిస్సులు, స్వామివారి శుభాశిస్సులు. మకర సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. మనకి భారతదేశంలోని అందరూ కూడా బాగా జరుపుకుంటారు. అయితే ఈ సూర్యుడి వాళ్ళ 2:46 మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మకర సంక్రమణం అవుతుంది. కనుక ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైనప్పటి నుంచి కూడా పెద్దలకి పెట్టుకోవడం కానీ, వివిధ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుపుకుంటారు. కనుక భక్తులంతా కూడా ఈవేళ 2:46 ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కనుక ఈ పెద్దలకందరికి పెట్టుకోవడానికి అవకాశం పడుతుంది. కనుక భక్తులంతా కూడా గమనించే ప్రార్థన. డూండి గిఫ్ట్ ఆర్టికల్స్ నందు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్లను సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి మాట్లాడుతూ సిటీ కేబుల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ
కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి, మరి ముఖ్యంగా రైతాంగం సుభిక్షంగా ఉండాలని చెప్పి మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సయ్యద్ షావుల్, మహమ్మద్ కుద్దూస్, మురళీకృష్ణ, పి రాజేష్, షేక్ సుబానీ, సయ్యద్ యాసిన్, అప్పారావు, ప్రసాద్, రమేష్, రబ్బానీ, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిటీ గేలి ప్రేక్షకులందరికీ, తెనాలి పురప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణకి మా కార్యాలయానికి వచ్చి క్యాలెండర్ ఆవిష్కరించారు. తెనాలి అభివృద్ధి చెందాలని మా నాయకుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మార్చిలో జరుగుతుంది. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా అనేక ఊర్ల నుండి కూడా అందరూ విచ్చేసి ఇళ్లల్లో ఈ యొక్క సంబరాల్ని అంబరాలంటే విధంగా జరుపుకుంటున్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా అనేక చాట్ల ఊరు వాడ గొప్పగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా, అలాగే మన స్థానిక వహబ్ చౌక్లో నుండి శ్రీ పసుపులేడి త్రిమూర్తి గారు 19వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ అయినటువంటి వారి ఆఫీసులో ఈ రోజున సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా ఈ రోజున ఇక్కడికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సూపర్ స్టార్ పద్మభూషణ్ ఘట్టంలేని కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆల్ ఇండియా మహేష్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తెనాలి బండిపై ఏర్పాటు చేసిన నటశేఖర కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న కృష్ణ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ విగ్రహాన్ని లైటింగ్, వాటర్ ఫౌంటైన్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ తెనాలి పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పౌర సరఫరాల శాఖ మాత్యులు, అలాగే ఫ్యాన్స్కి ఎప్పుడూ అండగా ఉంటూ ఆయన యొక్క సహాయ సహకారాలను అందించే సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ మంత్రిని ననపనేని రాజకుమారి గారు, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సోదరులు పెమ్మసాని రవిబాబు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమగారు, అదేవిధంగా మాకు ఎప్పుడు ప్రతి చోట ప్రతిసారి అండదండగా ఉండి అభిమానులతో ఏ కార్యక్రమాలని ఇక్కడ చేసుకోవాలన్నా కానీ చాలా ఘనంగా చేసుకోవటానికి ఎప్పుడూ సహకరించే ప్రతి ఒక్కరికి, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క ఆనంద కేరింతలతో
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి పుర ప్రముఖులు ఆలపాటి రాజా గారు, నాదెండ్ల మనోహర్ గారు, అలాగే గట్టమనేని గిరిరావు గారు మరియు సూపర్ స్టార్ అభిమాన సంఘాల వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏదైనా సరే 300 పైచిలుకు చిత్రాలు తీసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క విగ్రహం పెట్టడం అనేది తెనాలి గ్రామంలో అతి సమీపంలో ఉన్న గురిపాలెం గ్రామంలో జన్మించిన కృష్ణ గారికి ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క స్థానికంగా ఉన్నట్టు ప్రజానీకం, ముఖ్యంగా అభిమానులు ఆనందంతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వైకుంఠ వాసునికి వైభవంగా తెప్పోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.